శ్రీ గురుభ్యో నమః. స్వామి స్ఫూర్తి. జ్ఞానము సాధన అనే స్వామివారి బోధనించి మానవుడి అధ్యయనం ఎలా మొదలైంది అనేది తెలుసుకుందాం. కరెంటు వైర్లోనే కాకుండా మన శరీరంలోనూ ప్రకృతిలోనూ బోలెడు విద్యుత్ శక్తి ఉందండి. కానీ మనం దానిలో కొంత భాగాన్ని మాత్రమే వాడుకుంటున్నాం అంతే. అట్లాగే అయస్కాంత శక్తి ఉందండి. భూమి పెద్ద అయస్కాంతం కాబట్టి మనం నేల మీద నడుస్తున్నాం. ఇంకా చాలా పదార్థాలకు ఉందండి. ఇట్లా ప్రకృతిలో అనేక రకాలైన శక్తులు ఉన్నాయి. వాటిని ఇప్పటికీ పరిశోధిస్తూనే ఉన్నారు. రసాయనిక శక్తి అండి, అదేగా మన మందులు. రసాయనిక శక్తిని పరిశోధిస్తేనే మందులు పుట్టాయి. లేకపోతే ఇన్ని రకాల మందులు తయారు చేసుకోగలిగే శక్తి ఉండేదే కాదు. ఆ పదార్థాలలో ఆ రసాయనిక శక్తి ఉంది. అలాగే నీ శరీరం కూడా పదార్థ నిర్మితమే. ప్రకృతిలో ప్రాథమికంగా ఏ మోతాదులో కలిసి ఉంటాయో అవే మన శరీరంలో కూడా ఉన్నాయి. అందుకే అవి గుర్తించిన దగ్గర నుంచి ఈ సృష్టిని, శరీరాన్ని పోల్చి చూసే అధ్యయనం మొదలుపెట్టారు. మానవుడి యొక్క అధ్యయనం ఇట్లా మొదలైందండి. మొదట్లో అంతా అయోమయంగా ఉండేది, తెలిసేదే కాదు. క్రమేపీ అధ్యయనం చేయగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ శక్తి మానవుడికి ఉందా లేదా? తన శరీరాన్ని తానే అధ్యయనం చేసుకోగలడు. తన ప్రాణాన్ని తానే అధ్యయనం చేసుకోగలడు. ఈ అధ్యయనంలో పఠనము, పాఠనము రెండు కలిస్తేనే అధ్యయనం. తాను చదివి ఇతరులకు చెప్పగలడు, బోధించగలడు. జంతువులకు ఈ రెండు చేయలేవు, కానీ వాటి పరిమితులకు మేరకు వాటి పిల్లలకి నేర్పుతూనే ఉంటాయి. కోడి ఉందనుకోండి, కోడి పిల్లలకు చక్కగా జీవనశైలి నేర్పిస్తుంది. అంటే వాటిలో అధ్యయన సామర్థ్యం పరిమితంగా ఉందన్నమాట. మానవుడికేమో వ్యాపకంగా ఉంది. మరి మనలోని శక్తిని అధ్యయనంతో బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని సాధన అని అంటాము. మనలో ఉన్న బలాన్ని తెలుసుకుంటేనేగా వాడుకోగలుగుతాం. కాబట్టి మనలో ఏ బలాలు ఉన్నాయో అన్వేషించి వాటిని పనిముట్టుగా వాడుకోవాలి. దేనికోసం? మన స్వస్వరూపాన్ని తెలుసుకోవటం కోసం మాత్రమే వాడుకోగలగాలన్నమాట. అదే నిజమైన సాధన. హరి ఓం.